కామాంధులకు వల కాసుల వేటలో కిలాడి దంపతులు. నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసిన ఒక గలీజ్ దందా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రేమ పేరుతో దగ్గరవ్వడం, శృంగారం పేరుతో గదికి పిలవడం, తీరా వెళ్ళాక అసలు స్కెచ్ బయట పెట్టడం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1500 మందిని బురిడి కొట్టించి కోట్లు గడించిన ఒక జంట భాగోతం ఇప్పుడు బట్టబయలైంది. అప్పుల ఊబిలో ఉన్నాం, కాపాడండి అంటూ మొదలైన వీరి నాటకం చివరికి బ్లాక్మెయిల్ దందాగా మారింది. భార్యే స్వయంగా ఎరగా మారి వందల మందితో అక్రమ సంబంధం పెట్టుకుని వీడియోలతో బెదిరిస్తూ లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్న ఈ హనీ ట్రాప్ దంపతుల షాకింగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. వీరెంచుకున్న మార్గం చాలా ప్రమాదకరమైన నది. సామాజిక మాధ్యమాల్లో లల్లిడింపు లా క్వీన్ పేరుతో ఇన్స్టాగ్రామ్ లో, ఇలాగే కరీంనగర్ పిల్లాన్ 143 పేరుతో యూట్యూబ్ లో అందమైన వీడియోలు పెడుతూ కుర్రాళ్లకు, అమాయక పురుషులకు వలవేసేవారు. అందచందాలతో మాయ చేయడం, ఆపై మెసేజ్లతో సన్నిహితంగా మెలగడం ఆమె స్టైల్. ఒక్కసారి పరిచయం పెరిగాక తన మాయ మాటలతో వారిని ఏకాంతంగా కలవడానికి ఒప్పించేది. తీరా రూమ్ కి వెళ్ళాక అక్కడ అసలు సినిమా మొదలవుతుంది. భర్త సహకారంతో బెడ్రూమ్ లో రహస్య కెమెరాలు పెట్టి శృంగార దృశ్యాలైన రికార్డు చేసేవారు. ఆ వీడియోలే అస్త్రాలుగా మారి బాధితుల పాలిట యమ పాశాలయ్యేవి. పోలీసుల విచారణలో తేలిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కిలాడి లేడీ ఏకంగా 100 మందితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన భర్త కళ్ళ ముందే పరాయి పురుషులతో గడిపేది. అప్పులు తీర్చడానికి మొదలుపెట్టిన ఈ గలీజ్ దందా అనతి కాలంలోనే విలాసవంతమైన వ్యాపారంగా మారింది. ఈ బ్లాక్ మెయిల్ డబ్బుతోనే ఆరేపల్లిలో 65 లక్షల రూపాయల విలువైన ఫ్లాట్ కొన్నారు. ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్, తిరగడానికి 10 లక్షల రూపాయల కారు. అంతా ఇతరుల భయంతో సంపాదించిందే. దాదాపు 1500 మందిని టార్గెట్ చేసి వారి భయం ఆధారంగా లక్షలాది రూపాయలు పిండేశారు. లారీ వ్యాపారి ధైర్యంతో బయటపడ్డ భాగోతం. ఈ రాకెట్ ఎంతకాలం సాగినా ఒక లారీ వ్యాపారి తెగువతో అంతమైంది. అతని దగ్గర నుంచి ఇప్పటికే 13 లక్షల రూపాయలు వసూలు చేసిన ఈ దంపతులు మళ్ళీ మరో 5 లక్షల కోసం వేధించడం మొదలుపెట్టారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు నీ కుటుంబ సభ్యులకు పంపిస్తాం, నిన్ను చంపేస్తామని బెదిరించడంతో ఆ బాధితుడు ప్రాణాలకు తెగించి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న ఫోన్లు, నగదు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని తెలియని వాళ్ళతో చాటింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం నిరూపిస్తుంది. గుర్తుంచుకోండి, సోషల్ మీడియాలో వచ్చే అందమైన ప్రొఫైల్స్ అన్ని నిజం కావు. తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్ చేయడం, వారు పిలవగానే ఏకాంత ప్రదేశాలకు వెళ్లడం ఆత్మహత్యతో సమానం. మీ బలహీనతే వారి బలం. ఒక్కసారి దొరికిపోతే మీ జీవితం వారి చేతుల్లోకి వెళ్తుంది. ఈ కేసులో 1500 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది. పరువు పోతుందన్న భయంతో చాలా మంది బయటకు రావడం లేదు. కానీ మీరు మౌనంగా ఉంటే ఇలాంటి క్రిమినల్స్ మరిన్ని జీవితాలను నాశనం చేస్తారు.